టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గం చిన్నతిప్ప సముద్రం వద్ద 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ప్రతి 100 కిలోమీటర్లకు ఓ శిలా ఫలకం ఆవిష్కరిస్తున్న లోకేష్ వాటిపై తాను ఇచ్చిన హామీలను రాయిస్తున్నారు. 500 కిలోమీటర్ల శిలా ఫలకంపై కూడా హామీలను చెక్కించారు. మదనపల్లి నియోజకవర్గంలో టొమాటో రైతుల కోసం టొమాటో ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ మేరకు హామీలు అమలు చేస్తామని రైతులకు తెలిపారు. ఈ హామీకి గుర్తుగా శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. లోకేష్ తాను ఇస్తున్న హామీలను ప్రతి 100 కిలోమీటర్కు శిలాఫలకంపై చెక్కించి పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవి చేయకపోతే ఆ శిలాఫలకాలను చూపించి ప్రశ్నించే అవకాశం ప్రజలకు లభిస్తుంది. ఇచ్చిన హామీలన్నింటినీ తాను అమలు చేయగలనని నమ్మకం లోకేష్ కల్పిస్తున్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తానో కూడా చెప్తున్నారు. అంతకుముందు చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. పవర్ లూమ్ 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని, వైఎస్ఆర్ బీమా ఏం చేశారని ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నిస్తూ 63 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని నారా లోకేష్ విమర్శించారు. చేనేత కార్మికులకు గుర్తింపులు లేవని, బీసీ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయంగా వాడుకుని వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. రియల్ టైం టెక్నాలజీతో ఆదుకుంటానన్నారు. G+3 ఇళ్లు, మగ్గాలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. పింఛన్లు ఎత్తేశారని, జీఎస్టీతో నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. అంతకుముందు తిప్పసముద్రం 2 వద్ద ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర స్టాల్తో సెల్ఫీ దిగి ప్రభుత్వంపై మండిపడ్డారు. గన్ బ్రెయిన్ చైల్డ్ స్కీమ్ ఫిష్ ఆంధ్ర మూతపడిపోయిందన్నారు. అది ఫిష్ ఆంధ్ర కాదని ఫినిష్ ఆంధ్ర అని విమర్శించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.